ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 7వ తారీఖు లగాయతు జూలై 13వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారం ఉన్నది. జూలై 12వ తారీఖు నాడు మేషరాశిని వదిలిపెట్టి కుజుడు వృషభంలోకి సంచారం చేస్తారు. అలాగే వృషభ రాశి యందు గురుగ్రహము, మిథున రాశి యందు రవి సంచారం ఉన్నది. రవి కూడా ఈ నెలలోనే ముఖ్యంగా 16వ తారీఖు నాడు ఆయన మార్పు అన్నది జరుగుతుంది. కర్కాటక సంక్రమణం దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రులు, కన్యారాశి యందు కేతువు, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు, మీనరాశి యందు రాహు, అలాగే ఈ వారంలో చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక, సింహరాశుల్లో సంచారం చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే శుక్రుడు, అలాగే బుధగ్రహము, అలాగే రవిగ్రహము, గురుగ్రహము, అదే మాదిరిగా శనేశ్వరుడు, చంద్రుడు, ఇలా కలుపుకొని గత వారం 5 గ్రహాలే అనుకూలంగా ఉంటే ఈ వారంలో 6 గ్రహాల తాలూకు అనుకూలత, ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహస్థితిగా మేషరాశి వారికి మనం చెప్పవచ్చును. ఇంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి, అందున చతుర్థ స్థానమందు శుక్రబుధులు పూర్ణమైనటువంటి శుభగ్రహాలు, తృతీయ స్థానమందు రవి, 2వ స్థానమందు గురుడు, లాభస్థానమందు శనేశ్వరుడు, ఇలా మంచి మంచి స్థానాల్లో మంచి మంచి గ్రహ సంపత్తి, ఇది గోచార రీత్యా అత్యున్నతమైనటువంటి గ్రహ సంపత్తిగా మేషరాశి వారికి చెప్పచ్చు. ఈ గ్రహస్థితి వల్ల అటు ఆరోగ్య పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు చాలా బాగుంటాయి. అయితే జన్మకుజుడు వ్యయరాహు యొక్క దోషాల వల్ల ఏర్పడ్డటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా త్వరితగతిన బయటపడడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా మేషరాశి వారికి ఇది అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిగా చెప్పవచ్చును. అనగా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం లభించడము, ప్రమోషన్లు లభిస్తూ ఉండడము, ఉద్యోగంలోనే ఉన్నతమైనటువంటి వేతనాలు, గుర్తింపులు, ఇటువంటి వాటన్నిటిని కూడా పొందగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా ఉండేటువంటి గ్రహ సంపత్తి చాలా అద్భుతంగా ఉన్నది. వ్యాపార లాభానికి, ఉద్యోగ లాభానికి ఈ గ్రహస్థితి అనుకూలించి ఆదాయ మార్గాలు పెరిగి ఆదాయం అనేటువంటిది కొంత ఎక్కువ స్థాయిలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి. అనగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా వారి యొక్క ఆర్థిక విధానాలు కానీ, లేదా కుటుంబంలో ఉండేటువంటి చిన్నపాటి మనస్పర్ధలు ఇవి తొలగిపోయి జీవిత భాగస్వామితోటి, సంతానంతో, తల్లిదండ్రులు, బంధుమిత్రులతోటి సఖ్యతగా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి ప్రత్యేకించి స్వయంకృతాపరాధం, కోపం వల్ల తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కానీ ప్రత్యేకించి మరే ఇతరత్ర సమస్య ఈ వారం కనబడడం లేదు. ఉద్యోగస్తులకి, చదువుకునేటువంటి వారికి ప్రత్యేకించి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అలాగే స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది, ఆరోగ్యాభివృద్ధిని, కుటుంబాభివృద్ధిని కలగజేస్తుంది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల, అలాగే ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగడం, మరీ ముఖ్యంగా
పాపార్గళము అనేటువంటిది ఈ రాశికి ఉన్నది. అనగా ద్విద్వాదశ స్థానాల్లో 2 పాపగ్రహాలైనటువంటి రవికుజుల యొక్క స్థితి వల్ల అది పాపార్గళ దోషం ఏర్పడి దానివల్ల కొంత సంకట పరిస్థితిని ఎదుర్కొనవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకించి ఈ గ్రహస్థితిలో ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహం రాహువు, ఇక 2వ స్థానంలో చంద్రుడు ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కొంత ప్రతికూలంగా ఉండడం వల్ల ఏ పని చేసినప్పటికీ అది సరిగా ముందుకు సాగకపోవడం కానీ, లేదా ఏదైనా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, అనగా ఒక పని ప్రారంభం చేయడం, దాంట్లో ఎవరైనా సహాయం చేస్తారేమో అని మీరు భావించడం, వారు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళడం, ఆ పని మీరే పూర్తి చేసుకోవడం, లేదా సందిగ్ధావస్థలో పడుతూ ఉండడం. అసలు మనం ఇది మొదలుపెట్టాం కదా, ఇది ఎంతవరకు వెళుతుంది, మనం తీసుకెళ్ళగలమా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధత. ఇలా ప్రతిదానికి నలుగుతూ ఉంటారు. అనగా మీరే కష్టపడుతూ మీరే ప్రతి పని చేసుకుంటూ ఎవరి సహాయం లేకుండా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దాంతోపాటుగా ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఉద్యోగపరంగా కూడా ఈ పని ఇప్పుడే నువ్వు చెయ్యాలి అనేటువంటి విధంగా ఉన్నతాధికారులు మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండడం, లేదా గతంలో ఉన్నటువంటి అంత పరిస్థితులు సానుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవడం లాంటివి వృషభ రాశి వారికి ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అయితే ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి ఆరోగ్యపరంగా కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. శరీరం ఎక్కువగా శ్రమ పడుతూ ఉండడము, కించిత్ అనారోగ్య సమస్యలు పాలవుతూ ఉండడము, వాతావరణ మార్పుల వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం కూడా ఈ వారంలో చూడవచ్చును. అయితే ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు మాత్రం కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని మాత్రం ఈ రాశి వారు సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్త్రీలలో కూడా ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యల్ని కలిగిస్తుంది, కొద్దిపాటి ఇబ్బందులకి కారణమవుతుంది, మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము బూడిద రంగు అనగా గ్రే కలర్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే గ్రహగతులు అదే మాదిరిగా యోగిస్తూ ఉన్నాయి. అయితే శుక్రుని యొక్క స్థానం మారినా కూడా శుక్రుడు యోగించడం, అనగా 2వ స్థానమందు బుధగ్రహం, 2వ స్థానమందు శుక్రగ్రహం, అలాగే ఈ రాశి వారికి లాభస్థానమందు కుజగ్రహం చాలా యోగ్యమైనటువంటి గ్రహాలుగా కొంత పనిచేస్తూ ఉన్నారు. అలాగే 4వ స్థానమందు రాహువు, చంద్రబలం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి ఏం చేస్తుంది అంటే కష్టకాలాన్ని మన మీదకి అంత తొందరగా రాకుండా అది నిలవరిస్తూ ఉంటుంది. అనగా ఏదైనా ఒక ఉపద్రవం మీదకి వచ్చేటప్పుడు అది అంత తొందరగా రాకుండా కొంత నెమ్మదిగా దాని తాలూకు వ్యతిరేక ఫలితాలు మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మిథున రాశి వారికి ఉన్నటువంటి పరిస్థితి అదే మాదిరిగా ఉన్నది. జన్మరాశి యందు రవిగ్రహం యొక్క సంచారము, వ్యయస్థానమందు గురుగ్రహం యొక్క సంచారము, దానివల్ల మనసుకి నచ్చినటువంటి పని చేయలేకపోవడము, లేదా చేసేటువంటి పని మనసుకి నచ్చకపోవడం లాంటి అంశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం, ఎక్కువ డబ్బు కావలసినటువంటి పరిస్థితులు, ఒక వస్తువు కొనడానికో, శుభ కార్యక్రమం చేయడానికో, ఇల్లు కొనడానికో, లేదా మరి ఇతరత్ర వాహనాలు, భూ సంబంధమైనటువంటి లావాదేవీలకు అధికమైనటువంటి డబ్బు కావలసి ఉన్నటువంటి మిథున రాశి వారికి అంత ఆశించినటువంటి స్థాయిలో ధనం సమకూరకపోవడం వల్ల మానసికమైనటువంటి అశాంతి కొంత ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శక్తిని మించి కష్టపడుతూ ఉంటారు. అలాగే శక్తిని మించి ఎక్కువగా మీరు మీ యొక్క పరపతిని వాటిని కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ అనుకున్నటువంటి పనిని సాధించడానికై కార్యోన్ముఖులై నిరంతరం కూడా శ్రమించి ప్రతిరోజు కూడా కష్టపడేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎవరూ సహాయం చేయరు. ప్రతి పనిని కూడా మీరే ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మీకు కొంతమేరకు కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ధైర్యమే పెట్టుబడిగా ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైతే అది అవుతుంది ప్రయత్నం చేద్దామనేటువంటి ఉద్దేశంతో
ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ వీటన్నిటిని దాటి ముందుకెళ్లేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో ఉంటాయి. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీకు వెసులుబాటు కల్పిస్తూనే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీ ప్రయత్నపూర్వకంగా మాత్రమే ఈ కష్టాలను దాటడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే బుధుడు ప్రతికూలంగా ఉన్నారు. వ్యయస్థానమందు రవిగ్రహం కొంత ప్రతికూలంగా ఉన్నారు. అయితే లాభమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో శనేశ్వరుడు వక్రించి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ రకంగా అనుకూల ప్రతికూలతల మధ్యలో కేవలం శుక్రుడు, గురుడు, చంద్రుడు 3 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనివల్ల శరీరం అనేటువంటిది కొంత ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు బుధుడు జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండడం వల్ల అటు బుద్ధి చాంచల్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అనగా ఎంతసేపు పరధ్యానం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చేస్తూ ఉన్నటువంటి పని పట్ల అంత ఏకాగ్రత ఉండకపోవడము లేదా ఇష్టత లేకపోవడం లాంటివి కూడా మనం చెప్పవచ్చును. ఇక వ్యయస్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం సొంత బంధువుల కోసమని, మిత్రుల కోసమని లేదా కుటుంబ సభ్యుల కోసమని కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి ఆయన కారణమవుతారు. అంతేగాక కొంత ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసం లాంటివి తగ్గుతూ ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కొంత భయపడేటువంటి తత్వానికి కూడా ఈ రవి కారణమవుతూ ఉంటారు. అష్టమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు కూడా అటు స్థానచలనానికి కానీ లేదా అన్యప్రాంత సంచారానికి కానీ అన్యప్రాంత నివాసానికి కానీ ఆయన కారణమవుతూ ఉంటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేనప్పటికీ కూడా ఏదో ఒక తెలియని వెలితి, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామంటే భయం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఖర్చు పెట్టడం అవసరమా అనేటువంటి మానసిక పరిస్థితుల్లో ఈ రాశి వారు ఉంటారు. ఆ రకంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు, ప్రోత్సాహం ఈ రాశి వారికి అందుతూ ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, ప్రత్యేకించి విదేశాల్లో చదువుకునేటువంటి వారికి, విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కొన్ని అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కనకధారా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశికి వ్యయస్థానమందు శుక్రబుధుల యొక్క సంచారం ఉండడం, అలాగే అష్టమ స్థానమందు రాహు ఉండడం, అలాగే సప్తమ శనేశ్వరుడు, భాగ్యకుజుడు, దశమ గురుడు ఇలా ప్రతి గ్రహము ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి గత కొద్ది వారాలుగా మనందరికీ తెలిసిందే. అయితే ఈ వారంలో రవి లాభస్థాన స్థిత గ్రహంగా ఉండడం, ఎందుకంటే ఈ వారం దాటితే రవి కూడా తన యొక్క స్థానాన్ని మార్చుకుని వ్యయంలోకి వచ్చేస్తారు. అప్పుడు ఈ రాశికి ప్రతికూలించే గ్రహాలు 9 కింద ఉంటాయి. అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి రవి యోగించేటువంటి చివరి వారం ఈ వారం.
కాబట్టి ఈ రవి అలాగే మనకారకుడు చంద్రుడు కూడా ఈ వారంలో 2.5 రోజుల పాటు ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటారు కాబట్టి కొంత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సహజంగానే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు, గతంలో వచ్చినటువంటి ఆదాయం ఇప్పుడు కనబడకపోవడము, లేదా ఖర్చులు కొంత అధికంగా ఉండడము, ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉంటాయి. వ్యయస్థానమందు శుక్రబుధులు ఎప్పుడైతే చేరుతూ ఉన్నారో కొంత అవసరాల కోసం ధనాన్ని ఖర్చు పెట్టినా కొంత లగ్జరీల కోసం ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఖర్చు అనేటువంటిది చాలా సాధారణంగానే కనబడుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో రవి ఉన్నంత వరకు కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎక్కువగా ఉండడం, తద్వారా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం బయటికి రాగలం అనేటువంటి ఒక రకమైనటువంటి దృక్కోణం ఉంటుంది. కాకపోతే ఇదే సమయంలో సింహరాశి వారు తప్పుడుగా కొన్ని ఆలోచనల ద్వారా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ పీరియడ్లో ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు కానీ, కొత్తగా వ్యాపారమో ఉద్యోగమో మరేతరత్ర కొత్తగా పనులు ప్రారంభం చేసేటప్పుడు సింహరాశి వారు మాత్రం 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా మీ చేత తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా ప్రోత్సహిస్తుంది. కోపంలో కానీ, బాధలో కానీ, విచారంలో కానీ కొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు కూడా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అవి అంత గొప్పగానూ ఉండవు, అంత తక్కువగానూ ఉండవు. ఇంకా ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి కొంత అధికంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని కూడా కొంత కోల్పోవడానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటిది కాదు. స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల సంఖ్య పెరిగింది. లాభస్థానంలో శుక్రుడు కానీ, లాభస్థానంలో బుధుడు కానీ, దశమ కేంద్రమందు యోగిస్తూ ఉన్నటువంటి రవి, భాగ్యస్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి గురుడు, షష్ఠస్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు, చంద్రుడితో కలుపుకుని దాదాపుగా 6 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి కన్యారాశి. మరి ఇంత గోచార అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగానే అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి పదంలో ఉండాలి. చాలామందిలో అది కనపడడం లేదు అంటే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు బాగా లేదు అని కొంత అర్థం చేసుకోవాలి. జాతకంలో మంచి దశలు నడుస్తూ ఉండేటువంటి వారికి ఇది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ వేవ్ ఏదైతే ఈ 6 గ్రహాలు ఒకేసారి యోగిస్తూ ఉన్నాయో చకచక పనులు అయిపోతూ ఉంటాయి. ఏదైనా ఒకటి అనుకుంటే 1-2 రోజులు పట్టేది అదే రోజులు అయిపోతుంది. అలాగే ఏదైనా ఒక ఇల్లు కొందామన్నా, కారు కొందామన్నా, బంగారం కొనుక్కుందామన్నా, వివాహాది శుభకార్యక్రమాలు చేద్దామన్నా, సంతానం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఇలా ఏది మనం ప్రారంభం చేసినా కూడా చాలా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి లాభస్థానంలో శుక్రబుధులు. ఎప్పుడైనా ఈ కన్యారాశి వారి విదేశాలకి వెళ్ళాలి, స్థిరపడాలి, లేదా ఆల్రెడీ విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు కోసమో లేదా మరి ఇతరత్ర సిటిజన్షిప్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది వారికి చక్కగా తొందరగా లభించడం, లేదా విదేశాల్లో ఉద్యోగము, విదేశాల్లో గృహము, లేదా స్వదేశంలో ఏదైనా కొనుక్కోవాలి, ఇలా ఏదైనా కానివ్వండి కోరిక అది చాలా శీఘ్రంగా నెరవేరుతూ ఉంటుంది. అది గ్రహ సంపత్తి ఇచ్చేటువంటి ఒక అదృష్టమైనటువంటి యోగం. అయితే ప్రతికూలించే గ్రహాలు లేకపోలేదు. ప్రత్యేకించి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నారు. ఈ వారం చివరిలో కుజాష్టమ దోషం కూడా పోతూ ఉన్నది. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇది శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అటు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఎదుగుదల కనబడుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో లాభం రావడం వల్ల కొంత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉండడం, ఒక రకమైనటువంటి భరోసా రావడం, లేదా ఉద్యోగం కొత్తగా సంపాదించుకుంటూ ఉండడం, ఇలా ఏదైనా కానివ్వండి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, కుటుంబ వ్యవస్థ బాగున్నది, ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిలో ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అన్ని విధాలుగా కన్యారాశి వారికి ఈ వారం చాలా యోగ్యమైనటువంటి వారంగా చెప్పవచ్చును. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై
లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అటు ప్రతికూలించేటువంటి గ్రహాలు లేవు, అలానే అనుకూలించేటువంటి గ్రహాలు లేవు. దీన్ని తటస్థమైనటువంటి గ్రహస్థితి అంటారు. అనగా దశమ కేంద్రమందు శుక్రబుధులు, పంచమ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే అష్టమమందు గురుడు, భాగ్యమందు రవి, విచారే నవమే రవో. గత వారాల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఏదో ఒక తెలియని దాని గురించి బాధపడుతూ ఉండడము, అలాగే ఎప్పుడు చూసినా పరాగ్గా ఉంటూ ఉండడము, ప్రతి చిన్న విషయానికి పక్కవారి మీద ఆధారపడుతూ ఉండడము, బద్ధకం అనేటువంటిది అధికంగా ఉండడము, ఇలా సొంత పనులు మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి పనులను సైతం వాయిదా వేసుకుని తర్వాత చేద్దాములే అనేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇందులో సప్తమ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నారో, ఈ కుజుడు ఈ వారం చివరిలో అష్టమంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. దాన్ని కుజాష్టమ దోషంగా చెప్పవచ్చును. ఆ పరిస్థితులు కూడా కొంత స్థానచలనానికి, డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి, లేదా కొంత వ్యయ ప్రయాసలు శరీరం లోనవ్వడానికి, కోపం అధికంగా ఉండడానికి, ఇలా నచ్చినటువంటివి ఏదైనా జరగడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితిలో ఆర్థికపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఆర్థిక పరిస్థితులు చాలా సాధారణంగా ఉన్నాయి. అంటే ఇవేమి అంత గొప్పగా లేవు, అంత ఇబ్బందికరంగానూ ఉండవు. కావలసినటువంటి సమయానికి కావలసినటువంటివన్నీ కూడా మీకు చేతికి వస్తూనే ఉంటాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు, చిన్నపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇది అంత గొప్పది కాదు, కానీ దినచర్యల్లో మార్పులకి అది కారణమవుతూ ఉంటుంది. ఇక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు సైతం సామాన్యంగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత యోగ్యమైనటువంటి గ్రహస్థితి కాదు. అయినప్పటికీ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అనుకునేటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం సహకరిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ గ్రహస్థితి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలను ఇస్తుంది, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ. అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఈ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎడారిలో ఎండమావులు లాంటివి, కనబడుతూనే ఉంటాయి కానీ వెళితే అక్కడ ఏమి ఉండదు. ఇలా మాయకి లోనవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒకటి మీకు వస్తేనే కానీ మీ ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతత లోపానికి కారణమవుతుంది. మాట పట్టింపులు, కోపం అధికమవడం, ఎదుటివారి మాటను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలు తులారాశి స్త్రీలలో కనబడుతూ ఉంటాయి. ఈ రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము బూడిద రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమ స్థానమందు గురుడు, షష్ఠ స్థానమందు కుజుడు, అలాగే చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి దోషము, అలాగే ఈ రాశికి చతుర్థ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, పంచమంలో ఉండేటువంటి రాహు, ఈ గ్రహాల తాలూకు ఫలితాలని కూడా బేరేజీ వేసుకుని మనం జాతకాన్ని, ఈ గోచార పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశికి 9వ స్థానంలో అటు శుక్రుడు కానీ బుధుడు కానీ సంచారం చేస్తూ ఉన్నారు. సప్తమంలో గురుడు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ కేంద్ర కోణాల్లో ఉండేటువంటి నైసర్గిక శుభగ్రహాలు ప్రత్యేకించి శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టించేలా ఉంటుంది. అంటే ఏదైనా ఫంక్షన్స్, లేదా ఏదైనా తీర్థయాత్రలు, దైవిక కార్యక్రమాలు, దైవ సందర్శనాలు, లేదా ఏదైనా పూజలు, జపాధికాలు, ఇటువంటి వాటి పట్ల ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదా మరి ఇతరత్ర వాహనాలు, ఇళ్ళు, స్థలాలు, బంగారము, వాహనాలు, వస్తువులు,
ఇటువంటిని కొనుగోలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకంగా అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగా ఉన్నాయి. వక్రించినటువంటి శనేశ్వరుడు ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న నేపథ్యంలో, సప్తమంలో ఉండేటువంటి గురుని యొక్క దృష్టి ఉన్న నేపథ్యంలో ఈ వారం ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే తోబుట్టువులు కానీ, అన్నదమ్ములు కానీ, లేదా జీవిత భాగస్వామి కానీ, సంతానము కానీ, ఇటువంటి వారందరూ కూడా మీతో కలిసి ముందుకు నడిచేటువంటి పరిస్థితులు, మీరు ఏది చెప్తే దాన్ని కొంత పాటించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. దానివల్ల సఖ్యత, ఐకమత్యము లాంటి వాటి వల్ల కొంత బలం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, అసలు ఉద్యోగం కోసమే ప్రయత్నం చేసేటువంటి వారి యొక్క ప్రయత్నాలు చక్కగా సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలలో కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి స్థైర్యానికి కారణమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే వక్రించినటువంటి శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు, అష్టమ స్థానంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, ఈ 2 గ్రహాలు, అలాగే సప్తమంలో ఉండేటువంటి రవి, షష్ఠ గురుడు, పంచమ కుజుడు, చతుర్థ రాహు, ఇలా ప్రతి గ్రహము కూడా తానిచ్చేటువంటి ఫలితాలలో కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని వెలువరిస్తూ ఉన్నటువంటి వారం ఇది. కాబట్టి ధనురాశి వారు అతి జాగ్రత్తగా మెలగవలసినటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. ఎందువల్ల అటు చంద్రాష్టమ దోషం దగ్గర నుండి అర్ధాష్టమ రాహు దోషం వరకు, వక్రించినటువంటి శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాల దగ్గర నుండి షష్ఠగురుని వరకు, ఇలా ప్రతి గ్రహము కూడా కొంత ప్రతికూలతల్ని ఇస్తూ ఉన్నారు. అయితే ఒక మంచి విషయం ఏమిటి అంటే, వారాంతంలో జూలై 12వ తారీఖున మార్పు చెందేటువంటి కుజుడు ఈ రాశి వారిని అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి కాపాడతారు. కుజుని యొక్క మార్పు జరిగేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం ధనురాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అంటే ఇక్కడ ధనురాశి వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల పట్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇందులో కొన్ని స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. తినకూడనటువంటి పదార్థాలు తినకూడనటువంటి సమయాల్లో, తినకూడనటువంటి రీతిలో తినడం ద్వారా ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డం, పాడైపోయినటువంటి ఆహారము, చెడిపోయినటువంటి ఆహారము, కొంత పడేయాల్సినటువంటి ఆహారాన్ని కూడా సరే పడేయడం ఇష్టం లేదు తినేద్దాం అనేటువంటి పరిస్థితుల వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా స్వయంకృత అపరాధాలే. కావాలని కొన్ని సందర్భాలలో అక్కర్లేని వాటిని కూడా కొనుగోలు చేసి డబ్బు కొంత ఇబ్బందికరంగా వాళ్ళు ఖర్చు పెడుతూ ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారం మెలగగలిగితే వారాంతంలో కుజుని యొక్క బలం వల్ల అన్నీ సద్దుమణుగుతాయి. అటు కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలు కొంత ఒడిదుడుకులతోటి ఉన్నాయి. అలాగే రుణభారం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉన్నది. ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి స్థితి. కాబట్టి జూలై 12 దాటాక కుజుని యొక్క మార్పు ద్వారా ఈ రాశి బలపడుతుంది. అప్పటి వరకు ఈ వారంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి గ్రహస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలలో కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటివి కొంత మీరు మలచుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహాలలో ప్రతికూలత కొంత తగ్గింది. మొన్నటి వరకు భృగు షట్క దోషము ఇటువంటి వాటితోటి బాధపడుతూ ఉండేటువంటి వారికి
ఇప్పుడు ఆ దోషం అనేటువంటిది లేదు. అయితే షష్ఠ స్థానమందు రవి, పంచమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఈ రాశికి ఉన్న ప్రధానమైనటువంటి బలం. అయితే ఈ వారంలో కూడా అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది వారాంతంలో. అది కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అంటే ప్రతికూలించేటువంటి గ్రహాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పుకుంటూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాలు కొంత బలంగా ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని మనం మకర రాశి వారికి చెప్పచ్చు. మరి ఈ రకమైనటువంటి గ్రహస్థితి మీలో కొన్ని రకాలైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. ప్రత్యేకించి సిగ్గు, బిడియము అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మీరు బయటికి చెప్పాలి అనుకున్నా చెప్పలేకపోతారు, భయం వేస్తూ ఉంటుంది, 10 మంది ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా అని ఆత్మస్థైర్యం లేదా, ఆత్మవిశ్వాసం లేదా, అటువంటిది ఏం కాదు. చాలా గొప్పదైనటువంటి మనో నిగ్రహము, ఆత్మస్థైర్యము ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉంటాయి. కానీ కొంత సిగ్గు, బిడియం ఈ వారం అది చూడొచ్చు. అలాగే ఆలోచనల్లో మార్పు. ప్రతిరోజు ఈ దారిలో వెళ్తున్నాం కదా, మనం ఈ దారిలో వెళ్ళొద్దు, ఇవాళ ఇందులోంచి వెళదాం, ఏదైనా కొత్తగా ఉంటుందేమో అనేటువంటి, కొత్తగా ఏదైనా ఒకటి ప్రయోగం చేద్దాం అనేటువంటి ఆలోచనలు, ఇటువంటితోటి మకర రాశి వారికి ఈ వారంలో కొద్దిగా మార్పులు కనబడుతూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి మెలిగేటువంటి తీరులో కూడా మార్పు వస్తుంది. సఖ్యతతోటి ఉంటారు, తోబుట్టువులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతో మెలిగేటువంటి విధానంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. చాలా సామరస్యంగా, సానుకూలంగా వెళదాం, కంగారేం లేదు, ఒడిదుడుకులన్నీ వాటంతట అవే తగ్గుతాయి అనేటువంటి ఒక ప్రశాంత ధోరణి అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. అది ఈ వారంలో చూడవచ్చును. ఇక విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రం కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఎక్కువ సమయం ఉద్యోగ వ్యాపారాల్లో వెచ్చించవలసి వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించేటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఉన్నాయి. అలాగే స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు బుధుడు అనుకూలంగా ఉన్నారు. తృతీయంలో కుజుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానమందు రాహు అనుకూలంగా ఉన్నారు. అలాగే ప్రత్యేకించి చంద్రబలం ఈ వారంలో అధికంగా ఉన్నది. అయితే వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి గురువు ఈ ఫలితాలని, దీనితో పాటుగా భృగు షట్కము అనేటువంటి శుక్రదోషాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రాశి వారికి ఈ వారంలో కొంత ఆర్థికపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు, అనగా అనుకోని ఖర్చులు అనేటువంటివి ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే ప్రిపేర్ అయి ఉన్నారో, అంటే దీనికి మనం ఖర్చు పెడదాం, ఈ డబ్బు దాచుకున్నాం కదా దీనికి ఖర్చు పెడదామని ఏదైతే మీరు ప్రణాళికాబద్ధంగా ఉన్నారో దానికి కాక ఊహించినటువంటి దానికి కూడా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుందో అది ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతుంది. దానివల్ల కొంత ఆర్థిక ఇబ్బంది లేదా అప్పటికప్పుడు డబ్బు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సమయానికి మీకు కావలసినటువంటి ధనం చేతికి వస్తుంది. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే వక్రించినటువంటి శనేశ్వరుని స్థితి వల్ల, అర్ధాష్టమ గురుని వల్ల, భృగు షట్కము వల్ల కూడా అటు ప్రయాణాలు ఎక్కువగా ఉండడం, స్వయంకృతాపరాధాలు, ప్రత్యేకించి శరీరం అనేటువంటిది ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. ఇదివరకు ఏదైనా దూరత్ర ప్రయాణాలు చేసినప్పుడు లగ్జరీగా ప్రయాణించినటువంటి కుంభరాశి వారు ఇప్పుడు పల్లె వెలుగు బస్సుల్లోనూ లేదా శరీరం ఎక్కువగా కష్టపడేటువంటి ఇంకా ప్రయాణ సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వెళ్ళవలసి వస్తుంది. అంటే లగ్జరీ తగ్గిపోతుంది, శరీరం ఎక్కువగా కష్టపడుతుంది. ఈ విషయాన్ని వీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కుటుంబపరమైనటువంటి విశేషాలు కూడా, కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ తటస్థమైనటువంటి వైఖరి కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. వారు మీకు కావాలనుకుంటే సహాయం చెయ్యొచ్చు, కానీ చేస్తారా చెయ్యరా అనేటువంటి సందిగ్ధంతో వారం వెళ్ళిపోతుంది. కానీ వారి నుండి ఏ విధమైనటువంటి వార్త ఉండదు, మాట ఉండదు, వాళ్ళు స్తబ్దుగా ఉంటూ ఉంటారు. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో శక్తిని మించి కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కొంత వ్యయ ప్రయాసలకు లోనైనప్పటికీ కొద్దిగా ఎక్కువగా శ్రమపడి కొంత ఇబ్బందుల నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైనటువంటి ఉన్నతి సాధిస్తారు ఈ కుంభరాశి వారు.
అలాగే విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. ఇప్పుడు వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత యోగ్యమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు ఈ వారంలో. అలాగే జన్మరాశి యందు సంచరించేటువంటి రాహువు ప్రతికూలంగా ఉన్నారు. ఈ వారాంతంలో ఒక మంచి వార్త, ఒక మంచి విషయము, శుభవర్తమానాలు, ఏదైనా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. కారణం కుజుని యొక్క మార్పు, అది తృతీయ స్థానంలోకి వెళ్ళడం మంచి విషయంగా చెప్పచ్చు. ఇక తృతీయంలో గురుడు యోగించకపోవడం, అర్ధాష్టమ రవి తాలూకు ఫలితాలు ఉండడం, ఇవన్నీ కూడా ప్రతికూలతలుగా ఉంటే ఈ వారంలో చంద్రుడు, బుధుడు, శుక్రగ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ప్రత్యేకించి తొందరపాటు నిర్ణయాలు ఉండవు. ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. ఏకాగ్రత సాధించగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా చర్చించగలుగుతారు. ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటే 1కి 10 సార్లు ఆలోచన చేయగలుగుతారు. గతంలో ఉన్నటువంటి చేదు అనుభవాల్ని, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మీనరాశి వారు ముందుకు వెళతారు. ఇది మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. సత్సాంగత్యం ఉంటుంది. మంచి వ్యక్తులతోటి జతకడుతూ ఉంటారు. వారి తాలూకు ఆలోచనలు ఇవన్నీ కూడా మీ జీవితంలో మీకు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. బద్ధకాన్ని వదిలిపెడతారు. కలిసి పనిచేద్దామనేటువంటి ధోరణిలో ఇతరులను కలుపుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి కొన్నిపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు బాగున్నాయి. కుటుంబ సభ్యులతోటి కన్నా బంధుమిత్రులతోటి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఇది సానుకూలమైనటువంటి సమయము. అలాగే వ్యాపారస్తులకి ఈ సమయం చాలా యోగిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి పంచమంలో ఎప్పుడైతే పూర్ణ శుభగ్రహాలు ఉంటాయో మంచి ఏకాగ్రత, మంచి జ్ఞాపక శక్తిని వారు ప్రసాదిస్తూ ఉంటారు. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. అంతేకాక ప్రతి పని కూడా వాయిదా వేసుకునేటువంటి తత్వానికి కూడా ఈ గ్రహస్థితి కొన్నిసార్లు ఆ రకమైనటువంటి పరిస్థితులకు అవకాశాన్ని కల్పిస్తుంది. మీనరాశి వారికి ప్రస్తుతం ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు అటు శని వక్రగతి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఇత్యాది గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల గత వారాలతో పోల్చుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రావడం, అలాగే వారాంతంలో కుజుని యొక్క మార్పు ద్వారా కూడా శుభం జరుగుతూ ఉండడం లాంటివి ఈ వారంలో చూడవచ్చు. మొత్తం మీద కొంత మంచి ఫలితాలని ఈ వారం ఆశించవచ్చు. ఈ వారంలో మరింత మంచి ఫలితాలను సాధించాలి అంటే ఈ రాశి వారు ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం